ఈరోజు పత్రికా సమావేశం ఇచ్చేసిన 12 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా మా జిల్లా ఇన్ఛార్జ్ సుమంత్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు రామచంద్ర రెడ్డి గారికి, రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు గారికి, లీగల్ సెల్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి గారికి, జిల్లా జనరల్ సెక్రటరీలకు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు 2014 ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించి కరెక్ట్గా ఇప్పటికీ 12 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఈ 12 సంవత్సరాల కాలంలో అభివృద్ధి, సంక్షేమము సమపాలలో జరుగుతూ ఈ దేశాన్ని పురోగతి దిశగా తీసుకెళ్తూ ఈ దేశం ఏ రంగంలో అయినా ముందు భాగంలో వెళ్ళడానికి ఆయన చేసిన కృషి చాలా అభినందనీయం. దాదాపు పేద ప్రజలు, అట్టడుగు వర్గాల వలన 25 కోట్ల మందిని పొద్దు ఉన్నత స్థానానికి తీసుకొచ్చిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ గారిది. ఇంకా ఇవే విషయాలే కాదు, హౌసింగ్ అయితేనేమి, లేకపోతే జాతీయ రహదారుల నిర్మాణం అయితేనేమి, రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు అయితేనేమి, లేకపోతే ఉజ్వల యోజన కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ల కనెక్షన్స్ అయితేనేమి, ఇక గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం అయితేనేమి, టాయిలెట్స్ లేని వాళ్లకు దాదాపు 15 కోట్ల టాయిలెట్స్ ఈరోజు నిర్మాణం అయితేనేమి, ఇవన్నీ దేశ రక్షణ కోసము ఈరోజు మనం ఎంతగానో, ఇంతకుముందు యుద్ధం వస్తే ఇతర దేశాల మీద ఆయుధాల మీద ఆధారపడే పరిస్థితి, ఇప్పుడు మనమే తయారు చేసి ఇతర దేశాలకు కానీ సరఫరా చేసే పరిస్థితి. కరోనా వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ మనమే తయారు చేసి దాదాపు 150 దేశాలకు మనమే ఉచితంగా సరఫరా చేయడము, ఇవన్నీ ఒక రోజులో వచ్చినవి కాదు. నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా ఈ దేశము సురక్షితంగా ఆర్థిక రంగంలో అగ్రభాగంలో నిలవాలా, ఈ దేశంలో ప్రతి పౌరుడు తలెత్తుకొని జీవించాలా, మహిళలు లక్షాధికారులు కావాలనే ఒక గొప్ప సంకల్పంతో 12 సంవత్సరాలు పాలన చేసి ఎక్కడ అవినీతి మరక లేకోకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు పాలన సాగిస్తున్నారు. గతంలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, నరేంద్ర మోడీ గారి మునుపు ప్రధానమంత్రి గారికి మునుపు ఏ విధంగా ఉంది ఈ దేశం, తర్వాత ఈ 12 సంవత్సరాల్లో ఏ విధంగా ఉంది అనేది ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రజలందరూ నెమరు వేసుకుంటున్నారు. అందుకు ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ దేశాన్ని 2047 సంవత్సరానికి వికసిత్ భారత్గా, అంటే ప్రపంచంలోనే ఆర్థిక రంగంలో అగ్రస్థానానికి తీసుకెళ్లాలని, ఆ భగవంతుడు ఆయనకు అన్ని ఆయుర ఆరోగ్యాలు సమకూర్చాలని, ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా కార్యక్రమం 12 సంవత్సరాల సుపరిపాలనలో ఎన్నో కార్యక్రమాలు ఇచ్చారు 21 తారీఖు వరకు. ఆ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ అయిన సుమంత్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిగా ఇంతవరకు ఉన్నటువంటి రికార్డును బ్రేక్ చేసి ముందుకు సాగుతున్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారు. మన చుట్టూ ఒకసారి చూస్తే మనం నేపాల్ పరిస్థితి ఏంటి, బర్మా పరిస్థితి ఏంటి, మయన్మార్ది, ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉంది, ఇటు పాకిస్తాను, అటు శ్రీలంక, అల్లకల్లోలమైన దేశాలు మధ్యలో ఉన్నటువంటి భారతదేశాన్ని చెక్కు చెదరని విశ్వాసంతో ప్రజల్ని కాపాడుకుంటూ ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యే కన్నా ముందు మన దేశం పరిస్థితి ఏంటి, ప్రధానమంత్రి అయిన తర్వాత మన దేశం పరిస్థితి ఏంటి అనే విధంగా ఈ చరిత్రనే 2 రకాలుగా చూడండి పరిస్థితికి అంత మంచి పరిపాలనని నరేంద్ర మోదీ గారు అందిస్తూ ఉన్నారు. ఏ రంగంలో ప్రభావం లేదో ఒకసారి మనం చూద్దాం. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి అయింది. కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అల్లకల్లోలమైనప్పటికీ కూడా మన భారతదేశ ప్రజలందరినీ కాపాడుకొని వ్యాక్సినేషన్ మళ్ళీ వేరే వేరే దేశాలకు ఇచ్చి వాళ్ళని కాపాడిన ఘనత నరేంద్ర మోదీ గారిది. ఈరోజు యుద్ధం అందరికీ తెలిసే, యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు అల్లకల్లోలం అవుతూ ఉన్నాయి. మన చుట్టుపక్కల దేశాల్లో ఒకసారి రేట్లు చూడండి, పెట్రోల్ రేట్లు కానీ, డీజిల్ రేట్లు కానీ, గ్యాస్ రేట్లు కానీ మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో పోల్చుకుంటే ఇప్పటికీ కూడా మనం చాలా కంఫర్టబుల్గా ఉండేదానికి కారణం నరేంద్ర మోదీ గారి
ముందు చూపు. ఏ ఊర్లో చూసినా ఉన్న ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, తాగుతున్న నీళ్లు జలజీవన్ మిషన్, తింటున్న అన్నం గరీబ్ కళ్యాణ్ యోజన, రైతులకు పిఎం కిసాన్, ఈ ఏ స్కీము కూడా ఈరోజు నడుస్తున్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్ సహాయ సహకారాలతోనే నడుస్తూ ఉన్నాయి. కేంద్ర సంస్థల్ని మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ఆరోగ్యం విషయంలో ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ వయోవందన, కరెంట్కి పిఎం సూర్యఘర్, కొత్త విబిజీ రామ్జీ, ఈ రకంగా పథకాలన్నీ పెట్టి ఆయన ప్రధానమంత్రి అయ్యే కన్నా ముందు ఈ భారతదేశ జనాభాలో సగం మందికి బ్యాంక్ అకౌంట్లే లేవు. జనధన యోజన కింద ప్రారంభమైన అకౌంట్లు 58 కోట్లు. అదేవిధంగా ముద్రా లోన్స్ 57 కోట్ల మందికి ముద్రా లోన్స్, 40 లక్షల కోట్ల రూపాయలు, 12 కోట్ల టాయిలెట్స్. అసలు ఫిగర్స్ తీసుకుంటా ఉంటే నిజంగా కూడా మోదీ గారి ముందు భారతదేశంలో ఎలా ఉన్నిందో మోదీ తర్వాత సమూలమైనటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్కి భారతదేశాన్ని తీసుకుని వెళ్ళగలిగినారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా త్రిపుల్ తలాక్ కావచ్చు, బాబ్రీ మసీద్ ఇష్యూ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, ఏది తీసుకున్నా కూడా ఒక సరైన పరిష్కారాన్ని చూపించినటువంటి వ్యక్తి. అంతకుముందు ఏ విషయంలో చేసినా కూడా నిప్పులు రాచుకుంటాయి, రక్తం ఏర్లు పారుతుందని మాట్లాడిన వాళ్ళు నోరు ఎత్తుకోకుండా ప్రతి సమస్యని పరిష్కరించినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. మళ్ళీ ఈ 5 సంవత్సరాల టర్మ్ పూర్తి అయిన తర్వాత కూడా మళ్ళీ ఆయనే తప్పకుండా కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే భారతదేశంలో మ్యాప్ని ఒకసారి పెట్టుకుని రాష్ట్రాలు చూస్తే రాష్ట్రాలు ఒక్కొక్కటి అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. రాబోయే రోజులలో కాంగ్రెస్ ముక్త భారత్ అనేది తప్పకుండా సాధిస్తాం. భారతదేశమంతా కూడా ఐకమత్యంగా ఒకే పార్టీ పరిపాలనలోకి వస్తుంది. తప్పకుండా ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా ఇంతకుముందు ఎక్కడైనా పోతే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగితే ఎస్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని మెల్లగా చెప్పాల్సిన పరిస్థితులు. ఈరోజు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా సగర్వంగా చెప్పుకునేటువంటి ధైర్యం మనకు వచ్చింది. కాలర్ ఎగిరేసి చెప్పుకోదంగా మన భారతదేశ గౌరవాన్ని ప్రపంచంలో ఆ స్థాయికి నిలబెట్టారు నరేంద్ర మోదీ గారు. ఎక్కడ పోయినా కూడా ఏ దేశానికి పోయినా కూడా మనల్ని ఏ విధంగా గౌరవిస్తున్నారు. అంతకుముందు పోయినాం చాలా దేశాలకి, అప్పుడెలా గౌరవించేవాళ్ళు ఇప్పుడు ఎలా గౌరవిస్తున్నారో మనకి తేడా ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. ఆయన ఎక్కడికి పోయినా కూడా మన దేశంలో భారతరత్న లాగా చాలా దేశాల్లో అవార్డులు ఉన్నాయి. ఆయా దేశాల అత్యంత పెద్ద పౌర పురస్కారాలని నరేంద్ర మోదీ గారికి ఇస్తూ ఉన్నారు. మన కళాఖండాలని నరేంద్ర మోదీకి అప్పచెప్పి మన దేశాన్ని తిరిగి పంపిస్తూ ఉన్నారు. భారతదేశంతో బాగుండాలి, భారతీయుల్ని గౌరవించాలి అని ప్రపంచంలోని దేశాలన్నీ ఈ ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజులలో విశ్వగురువుగా ఇది ముందుకు వస్తుంది. నరేంద్ర మోదీ గారు భారతదేశ గౌరవాన్ని ఇంకా కూడా పెంపొందిస్తారనే విషయంలో సందేహం లేదు. కాబట్టి ఈ 12 సంవత్సరాల సుపరిపాలన ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. దీన్ని అందరూ కూడా మీరు కూడా దయచేసి 1-2 నెగిటివ్స్ ఉంటాయి, కానీ ఎక్కువ ఏం చూడాలి, మనము మంచిని చూడాలి. మంచిని చూసే దృష్టి మనకు ఉండాలి. కాబట్టి మంచి దృష్టితోనే చూసి మరి ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకోవడానికి అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. రోజు దేశంలో కానీ ఎక్కడైనా కానీ రాజకీయ పార్టీలు కేవలం అధికారం కోసం లేకపోతే రేపు ఎన్నికలు ఎట్లా గెలవాలని ఆలోచన చేస్తూ ముందుకు సాగుతుంటాయి. కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని నెక్స్ట్ తరానికి ఎట్లా తీసుకెళ్ళాలి, ఈ నెక్స్ట్ తరానికి ఏ విధంగా లబ్ధి చేరాలి, ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి అని చెప్పేసి ఒక గట్టి సంకల్పం. వికసిత్ భారత్ 2047 అంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ దేశంలో ఉన్న యువతకి కానీ, ఈ దేశంలో ఉన్న రైతుకు కానీ, ఈ దేశంలో ఉన్న మహిళలకు కానీ ఉపాధి అవకాశాలు కానీ, గిట్టుబాటు ధర కానీ, లేకపోతే ఆత్మాభిమానం కానీ, నారీ శక్తి ఈరోజు 33% రిజర్వేషన్ సంకల్పంతో ముందుకు పోతున్నారు. కాబట్టి అంటే ఈ ఒక్క
నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం ఈ 12 సంవత్సరాల పుష్కర కాలంలో ఏమేమి అభివృద్ధి చేశాడు, నెక్స్ట్ ఈ దేశానికి ఏమి కావాలి అనే ముందు సవాళ్ళు ఎట్లా ఉంటాయి, దాన్ని అన్నింటినీ ఎట్లా పరిష్కరించుకోవాలి, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో నంబర్ 1గా నిలపాలి అనే ఒక గట్టి ప్రతిజ్ఞతో ముందుకు పోతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాలు నిన్ననే తిరుపతిలో చేసుకున్నాం. అదేవిధంగా 12 సంవత్సరాల యొక్క సుపరిపాలనని ప్రజలకి ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ పథకాలను ఇంకా ఎవరికైనా మిస్ అవుతుంటే వాళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేయాలి. విబిజీ రామ్జీ ఉపాధి హామీ కింద కానీ లేకపోతే మన ఆయుష్మాన్ భారత్లో కానీ ఇంకా రిజిస్ట్రేషన్ చాలా మంది చేసుకోవట్లేదు, అంటే అవగాహన లేదు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ గ్రామానికి తీసుకెళ్లి లబ్ధిదారులని దాంట్లో రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్ళాలి, ప్రపంచ దేశాల్లో అన్నింటికన్నా అగ్రదేశంగా నిలపాలి. ఈ దేశంలో ఉండే యువతకి రాబోయే తరాలకి ఈ దేశంలో వేరే దేశం కోసం ఉపాధి కోసమో లేకపోతే వేరే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోసం కాకుండా ఆత్మనిర్భర భారత్ అనే ఒక గట్టి రచనతో ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచంలో నంబర్ 1 దేశంగా తీర్చిదిద్దుతుందని చెప్పి ఆశాభావంతో ఉండి ఏదైతే కార్యక్రమాలన్నింటినీ సమాజంలోకి తీసుకెళ్ళాలి, జనాలను జాగృతం చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య సంకల్పం అది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాల సుపరిపాలన మీద జరుగుతుండే ఈ సభకి ఈ సభకి మన జిల్లా అధ్యక్షులు రాజేష్ గారికి, బీజేపీ జిల్లా కుటుంబ సభ్యులకి, అనంతపూర్ జిల్లా కుటుంబ సభ్యులకి మరియు పార్టీకేయ మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. 12 సంవత్సరాల సుపరిపాలన మీద అనంతపూర్ జిల్లాలో బీజేపీ కుటుంబంతో కలిసి ఈ 12 సంవత్సరాలు ప్రజలు లబ్ధి పొందిండే ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దిగ్విజయంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ జరుగుతుండే ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడికైనా రాజకీయ పార్టీకైనా స్థిరాస్తి విశ్వసనీయత. ఆ విశ్వసనీయత ప్రజలందరూ ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వైపు నమ్మకం ఉంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డబుల్ ఇంజిన్ సర్కారు మన రాష్ట్రంలో ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని వారి ఎదుగుదల కోసం, వారి బాగు కోసం ఈ 12 సంవత్సరాలు చేస్తుండే అభివృద్ధి అంతా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకు చెప్పడమే కాకుండా వివిధ కార్యక్రమాల్లో మరింత సేవ చేసేదానికి ఇప్పుడు ఈ 12 సంవత్సరాల సుపరిపాలన ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా 500 మంది ప్రముఖుల్ని కలవడం, అభివృద్ధి గురించి వాళ్ళకు వివరించడం, స్వచ్ఛ భారత్ కింద ఎక్కడెక్కడైతే వాతావరణం పారిశుద్ధ్యంగా లేకుండా ఉంటుందో అందరితో కలిసి అక్కడ స్వచ్ఛ భారత్లో పాల్గొనడం, అమ్మ పేరుతో, తల్లి పేరుతో ఒక మొక్క నాటడం, ఈరోజు వాతావరణ కాలుష్యం వల్ల పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసు. ఆ కార్యక్రమం అనేది చాలా మంచిది. దానికి ప్రజలందరితో కలిసి అమ్మ పేరుతో ఒక మొక్క నాటడం, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఇక్కడ జరుగుండే అభివృద్ధి ఏ ప్రాజెక్టులు ఉన్నాయో అందరూ అక్కడ వెళ్ళి సందర్శించడం, జిల్లా మోర్చాల సహాయంతో ఇప్పుడు కిసాన్ మోర్చా సహాయంతో సేంద్రీయ వ్యవసాయం ఎంత ముఖ్యమనేది ప్రజలందరికీ వివరించి రైతులతో కలిసి మీటింగ్ పెట్టుకోవడం, ఇంటర్నేషనల్ యోగా డే 21వ తేదీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా కులంకషంగా అందరితో చర్చించి వివరంగా మీకు ఏ రోజు ఏ ప్రోగ్రాం అనేది వివరాలు ఇవ్వడం జరుగుద్ది పాత్రికేయ మిత్రులకి. ముఖ్యంగా మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు 25 కోట్ల మంది బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళని దారిద్ర్య రేఖ నుంచి ధనికులని చేసే ప్రయత్నం జరిగింది. ఆర్టికల్ 370 ఈరోజు మన దేశంలో ఏ అయితే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో ఎవరి వల్ల ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మన మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయన ఆధ్వర్యంలో ఆర్టికల్ 370 అబాలిషన్ జరిగింది. అయోధ్యలో గుడి కట్టడం అయితే అయింది. ఈ విశ్వసనీయత అనేది ఎలక్షన్లప్పుడు చెప్పిండే మాటలన్నీ కార్యరూపంలో చేసి ఆచరణలోకి తీసుకురాగలిగింది ఒక బీజేపీ ప్రభుత్వం. అది గర్వంగా చెప్పుకుంటున్నాం.
ట్రిపుల్ తలాక్ విషయం అయితే ఏమి, 80 కోట్ల మందికి రేషన్ కార్డులు, ఉచిత రేషన్ కార్డులు ఇవ్వడం అయితే ఏమి, కోవిడ్ సమయంలో ప్రాణభయంతో అందరూ దేశాలన్నీ ఇబ్బంది పడుతుంటే ఒక భారతదేశంలో అందరూ ఒక భద్రత కలిగించడం జరిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్ అయితే ఏమి, కోవిడ్కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే జల్ జీవన్ మిషన్ ద్వారా 15 కోట్ల మంది రూరల్ వాటర్ సప్లైలో లబ్ధిదారులు ఉన్నారు. ఇలా ఎన్నో పథకాలు దిగ్విజయంగా అమలుపరచడం జరిగింది. ఇవన్నీ ప్రజల వద్దకు తీసుకెళ్ళి వాళ్ళతో పార్టీ తరఫున కలిసి మాట్లాడి ఇవన్నీ వివరించి మోడీ గారి ప్రభుత్వంలో మహిళలకు భద్రత అయితే ఏమి, ఏ దేశమైనా ఈరోజు ఇంత యుద్ధ వాతావరణం ఉంది మన చుట్టుపక్కల, అట్లాంటిది భారతదేశం వైపు ఎవరన్నా చూడాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే మోడీ గారి డిఫెన్స్ సిస్టమ్ మన భారతదేశ రక్షణ వ్యవస్థ అంత పటిష్టం చేసి చేయగలిగారు. ముఖ్యంగా ఎవరైతే వలసదారులు ఇక్కడ భారతదేశంలో చేరి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు బెంగాల్ ఎలక్షన్ తర్వాత ఎవరు ఇళ్ళ దాటి ఎవరు దేశం వైపు వాళ్ళు పయనించడం జరిగింది. భారతదేశంలో సురక్షితంగా ప్రతి ఒక్క భారతీయులు సురక్షితంగా ఉండగలిగే వాతావరణం తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలతో డిస్కస్ చేసి ప్రజలతో చర్చించి లబ్ధిదారులందరినీ కలిసి వాళ్ళ అవసరాలు కనుక్కొని మరింత మెరుగ్గా ప్రభుత్వం తరఫున సేవ కలిగించే దానికి ఈ ప్రోగ్రాం మెయిన్గా 12 సంవత్సరాల సుపరిపాలన ప్రోగ్రాం అనంతపూర్ జిల్లాలో దిగ్విజయంగా ఇక్కడ బీజేపీ కుటుంబ సభ్యులు, మన అధ్యక్షులు ఉన్నారు రాజేష్ గారు, శ్రీనివాస్ గారు, మన మాజీ శాసనసభ్యులు, ఉపాధ్యక్షులు కాపరాజచంద్రారెడ్డి గారు, ప్రతాప్ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మేమందరం దగ్గరుండి దిగ్విజయం చేసి ప్రజలందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలని ఉపయోగించుకొని జీవితాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. గోవిందా.